హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో ఈరోజు మన 35వ కథని మొదలు పెట్టేసుకుందాం. కథ పేరు కీలుగుర్రం. కథ ఇలా మొదలవుతుంది. శివరాత్రి వెళ్ళిన రెండో రోజు. ఆ రోజు కీలుగుర్రం ఉత్సవం. నిన్న స్వామి సపరివారంగా పెద్ద రథం మీద ఊరేగటం చూసిన చాలామంది జనం ఇవాళ కీలుగుర్రం ఉత్సవం చూడటానికి ఉండిపోయారు. కీలుగుర్రానికి రంగులు వేశారు. 3 అడుగుల ఎత్తుల బల్ల, ఆ బల్ల మీద 6 అడుగుల ఎత్తున గుర్రం. తెల్లగా దేవ్యత్వస్వంలా మెరిసిపోతోంది. నల్లటి జూలు ఠీవిగా మెరుత్తుకొని మునుగాళ్ళు ఎత్తి పరుగు తీస్తున్నట్లుంది కీలుగుర్రం. మెళ్ళో చిరుమువ్వలు గాలికి మోగుతున్నాయి. చినుకు కట్టిన రంగు రంగుల గుడ్డలు గాలితో రెపరెపలాడుతుంటే స్వామిని మోపున ఎక్కించుకొని మేఘాల్లో తేలిపోవటానికి సిద్ధంగా ఉంది కీలుగుర్రం. అయ్యగారి విగ్రహానికి ఉదయం నుంచి అర్చకులు అలంకారాలు చేస్తున్నారు. 5 అడుగుల ఎత్తున కంచు విగ్రహం అయ్యగారి విగ్రహం. బంగారు రంగులో మెరిసిపోతున్నాడు స్వామి. పట్టు అంగారక బిగింపుగా స్వామి విగ్రహాన్ని అంటిపెట్టుకొని ఉంది. జలతారు ఉత్తరీయం బంగారు పాదాలకు ఆభరణాలు, విశాలమైన వక్షస్థలం పైన కదలాడుతున్న ముత్యాల పేరులు, ఆ ముత్యాల పేరుల మధ్య మెరుస్తున్న చింతాకు పతకం, స్వామి నుదుట కస్తూరి తిలకం దిద్దారు. శిరస్సున కిరీటం దగదగలాడుతోంది. ఆ కిరీటానికి కలికి తురాయి, చేత జుళిపిస్తున్న చెమ్మీ కర్ర. నిన్నగాక మొన్నే గదా స్వామి కళ్యాణం జరిగింది. నుదుటన బాసికపు అర ఇంకా అలాగే ఉంది. ముంజేతి పసుపు కంకణం పచ్చగా ఉంది. స్వామి ముఖం మీద చిరునవ్వు పెదవుల కొసదాకా పాకుతోంది. ముఖమంతా నవ్వు కమ్ముకుంటోంది. ఆ నవ్వుతో మంటపమంతా వెలిగిపోతోంది. అర్చకులు స్వామి విగ్రహాన్ని మళ్లీ మళ్లీ అలంకరించి చూసుకుంటున్నారు. ఉచ్చైస్రవం మీద విశ్వవిహారం చేయడానికి అలా సన్నద్ధుడయ్యాడు స్వామి. కీలుగుర్రం ఉత్సవం పూర్తయి అయ్యవారి విగ్రహం తిరిగి గుళ్ళోకి చేరేదాకా అర్చకులు బిక్కుబిక్కుమంటూ ఉంటారు. అన్ని సేవలు ఒకెత్తు, కీలుగుర్రం సేవ ఒకెత్తు. 5 అడుగుల కంచు విగ్రహం అయ్యగారి విగ్రహం. మామూలుగా విగ్రహాన్ని వాహనం దాకా తీసుకెళ్లటానికి విగ్రహం భుజాల వెనుక ఒక చేపకర్ర కట్టి బిగిస్తారు. 2 బలమైన వాళ్ళు ఆ కర్ర సాయంతో విగ్రహాన్ని భుజాలకెత్తుకొని పీఠాన్ని చేతులతో పట్టుకొని వాహనం దగ్గరకు తీసుకొస్తారు. 3 ప్రాకారాలు ఊరేగించి తీసుకురావాలి కాబట్టి ఆ 2 మధ్యలో అలసిపోతే ఇంకో 2 పక్కనే ఉంటూ విగ్రహాన్ని ఎత్తుకుంటారు. అయితే కీలుగుర్రం సేవ నలుగురితో అయ్యేది కాదు. 5 అడుగుల అయ్యగారి విగ్రహం 6 అడుగుల గుర్రం మీదకి ఎక్కించాలి. అంచేత విగ్రహానికి పైన కాకుండా పీఠం దగ్గర కూడా మరో చేవకర్ర బిగించి కట్టారు. సాయంత్రం అయింది. కీలుగుర్రం సేవకు సన్నాహాలు పూర్తయ్యాయి. మషాలీలు, కాగడాలు వెలిగించారు. వందీ మాగదులు హరహర మహాదేవ అన్నారు. మంగళ వాయిద్యాలతో స్వామి ఊరేగింపుగా వస్తున్నాడు. స్వామి విగ్రహాన్ని ఏటవాలుగా వాల్చి పైన 2, కింద 2 కర్రల సాయంతో మోస్తున్నారు. ఆ నలుగురు ఒకే వేగంతో అడుగులు వేస్తున్నారు. లేకపోతే అడుగు తడబడితే నడక సాగదు. విగ్రహం ముందుకు వెళ్ళదు. అడుగు క్రమం లేకపోతే పదునైన విగ్రహ పీఠం కొసలు విగ్రహం మోసుకెళ్లే కాళ్ళు కోసేస్తాయి. ఈ పట్టుకున్న నలుగురు అలసిపోయినప్పుడు ఆదుకోవడానికి మరో 4 విగ్రహం వెంట సిద్ధంగా నడుస్తున్నారు. ఈ నలుగురు విగ్రహాన్ని తీసుకొస్తున్న విగ్రహానికి ముందు ఒక మనిషి చిన్న బల్లతో వెనక్కి నడుస్తూ విగ్రహాన్ని గమనిస్తూ వస్తున్నాడు. విగ్రహం మోస్తున్న వాళ్ళు బల్ల వెయ్యి అనగానే అతను బల్ల వేస్తే విగ్రహాన్ని ఆ బల్ల మీద నుంచోబెట్టి వాళ్ళు ఒక క్షణం అలుపు తీర్చుకొని తిరిగి నడుముకున్న ఉత్తరీయాలు బిగించుకొని ఊరేగింపు కొనసాగిస్తున్నారు. ఇలా అర్చకులు గుండెలు గుబగుబలాడుతుండగా అయ్యగారి విగ్రహాన్ని కీలుగుర్రం దగ్గరకు తీసుకొచ్చారు. ముందు బల్ల మీద వేంచేపు చేశారు. ఆ పైన గుర్రం మీదకి 2 ఎక్కి గుర్రాన్ని వెనక్కు వంచి వీపు మీద బల్ల వేసి విగ్రహాన్ని కింద నుంచి 4 ఎత్తగా స్వామిని గుర్రం వీపు మీదకి చేర్చారు. అక్కడ నుంచి విగ్రహాన్ని గుర్రం మూపు మీదకి చేర్చి స్వామి అలంకారాలు సరిదిద్ది అర్చకులు అమ్మయ్యా అనుకున్నారు. కీలుగుర్రం మీద ఆనవాయితీగా ఎక్కే అర్చకుడు సూరయ్య వారు స్వామికి హారతిచ్చి ఇంకేమిటి ఆలస్యం అన్నారు. కానీ విగ్రహం మోసేవాళ్ళు అందరూ రాలేదు. మనిషి మీద మనిషి వెళ్ళాడు. కొందరొచ్చారు, కొందరు రాలేదు. అందులో కొందరు తాగి వచ్చారు. వచ్చిన వాళ్ళు పాత తగాదాలతో తిట్టుకోవటం మొదలుపెట్టారు. ఓరి మీ దుంపలు తెగ, ముందు ఊరేగింపు లేవతీయండ్రా అన్నారు పెద్దలు. పట్టండి అన్నారు. కీలుగుర్రం లేవలేదు. వెనక వాళ్ళు ముందుకి, ముందు వాళ్ళు వెనక్కి మారారు. నీది తప్పంటే నీది తప్పు అనుకున్నారు. అమ్మలెక్కలు తిట్టుకున్నారు. పోటీ కర్రలతో ఎగబడ్డారు.
జనం అడుక్కొని ఆపి కేకలేసి ఊరేగింపు సాగాలన్నారు. పట్టు పట్టు కీలుగుర్రం లేవలేదు. మోస్తున్న వాళ్లలో ఎవడో అన్నాడు, వాహనం మీద ఎక్కిన అర్చకుడు సూరయ్య గారే కదా, ఆయన వేరుశెనక్కాయల ఫ్యాక్టరీలో పనిచేస్తాడు కదా, అక్కడ బాబుతో మైలపడొచ్చుంటాడు, అందుకే వాహనం లేవట్లేదు. ఆ పైన హరహర మహాదేవ జనం కేకలు. కీలుగుర్రం వాహనం ముందుకు సాగిపోయింది. కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం, ఇంకా మరిన్ని కథలు మా చేత చేయించడం కోసం ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ and subscribe to our channel. At least like to our channel so that these videos will go to some other people who are interested. Thank you.